అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. నేను ఒక విషయం మీకు చెప్తున్నా, చూడండి. చూసారా? ఇది ఏమనుకుంటున్నారు? మా కాలనీలో గాలి వర్షం వచ్చినప్పుడు ఒక చెట్టు కూలిపోతే దాని కొమ్మలన్నీ కొట్టేసి పడేశారు. ఆ కొమ్మలు తెచ్చి నేను ఏదన్నా డెకరేటివ్గా చేద్దామని చెప్పి ఒక 2-3 కొమ్మలు పట్టుకొచ్చాను. ఆ కొమ్మల్ని ఇలా నా ఐడియాస్తో డెకరేట్ చేశాను. చూడండి, ఇది సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ బాటిల్. దీన్ని ఇలా కట్ చేసి పెట్టాను. ఇది ఆయిల్ క్యాన్. ఆయిల్ క్యాన్కి ఇలా ఏనుగులాగా చేసి పెట్టాను. ఇది ఒక చిన్న కుండ మా ఇంట్లో ఉంటే దానికి పెయింట్ చేసి చెమ్కీలే అంటించాను. ఇది చూసారా? కొబ్బరి చిప్పని మేకేసి అక్కడ కొట్టి దానిలో ఇలా తీగలు పెట్టాను. ఇది వాటర్ బాటిల్కి అన్ని హోల్స్ చేసి దానిలో అన్ని రకాలు, ఈ గడ్డి గులాబీ అని, టేబుల్ రోజ్ అని ఇట్లా అంటారు కదా, అవి వాటి తాలూకా అన్ని చిన్న చిన్న పెటల్స్ కొమ్మలు తీసి హోల్స్ పెట్టి గుచ్చాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కో వెరైటీ మొక్కలు పెట్టాను. పైన అన్నీ అవి టేబుల్ రోజెస్. ఇదేమో మనీ ప్లాంట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ తీగ జాతి, బాగుంది కదా. ఇది కూడా బుషీగా వస్తుంది. ఇది అలాగా. ఇది క్యాక్టస్. ఇది అడేనియం. విత్తనం తీసి మొక్కలు వేసాను, అది రీపాటింగ్ చేశాను. ఇది 2 రోజుల మంచి పువ్వులు కూడా వస్తుంది. ఇది కూడా సర్ఫ్ ఎక్సెల్ బాటిలే. దీన్ని ఇలా కట్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి నా క్రియేటివిటీ. ఇవి వాటర్ బాటిల్స్, థమ్సప్ బాటిల్స్, థమ్సప్ కూల్ డ్రింక్ బాటిల్స్. ఇవి వీటిని ఇలా కట్ చేసి ఇలాగా రాడ్కి హ్యాంగ్ చేశాను. దీంట్లో ఇలా మొక్కలు పెట్టాను. ఇది కూడా నేను తయారు చేసిన తొట్టె అండి. సిమెంట్తో తొట్టెలు తయారు చేశాను కొన్ని. ఆ తొట్టెలో ఇలా మొక్కలు పెట్టాను. ఇది కూడా నేను తయారు చేసిన తొట్టె, సిమెంట్తో తయారు చేశాను. ఇంట్లో సిమెంట్తో. ఇది ఒకటి ఇలా ఒక్కొక్క బాటిల్లో ఇట్లా డిఫరెంట్ మొక్కలు పెట్టి ఇట్లా హ్యాంగ్ చేశాను. ఇది ఒక చెట్టు షోగా ఉండాలని చెప్పి వాడేసిన గుడ్డు తాలూకా డొక్కలు తీసి ఇలా అందంగా డెకరేట్ చేశాను. ఇది ఒక కొమ్మ, అక్కడి నుంచి తెచ్చిన కొమ్మ. ఈ కొమ్మకు కూడా ఇదిగోండి, ఇది చిన్న చిన్న కుండల్లో పెట్టాను. ఇవి కూడా కొబ్బరి చిప్పలలో ఇట్లా మొక్కలు పెట్టాను. ఇది కూడా కొమ్మకి చూసారా? కొమ్మకి ఇలా అందంగా డెకరేట్ చేశాను. ఇది ఒక కొమ్మ అండి. చూసారా కొమ్మ? దీనిని కూడా ఇలా అందంగా డెకరేట్ చేసి, అదే మా కాలనీలో పడిపోయిన చెట్టు తాలూకు కొమ్మలే ఇవన్నీ. ఎందుకో తెచ్చి ఏదన్నా చేద్దాం అనిపించింది, ఇలా డెకరేట్ చేసి పెట్టాను. ఇది అడేనియం ప్లాంట్ రీపాటింగ్ చేసినటువంటి విత్తనాలతో తీసిన మొక్కల తాలూకుది. ఇది చూసారా? దాని తాలూకా కొమ్మ తాలూకా ఇది ముక్కలు కట్ చేసి పడేస్తే ఒక 3-4 ముక్కలు తెచ్చాను. దాన్ని ఇట్లా మొక్కలకి స్టాండ్గా ఉపయోగించుకున్నాను. ఇది ఎలా ఉందండి ఈ ఐడియా? ఇది కూడా అంతే మొక్క. పుట్టిగా కర్రకు కడితే బాగోదని కర్రకు చక్కగా తాడు చుట్టి దానికి మనీ ప్లాంట్ ఎక్కించాను. ఇది ఒకటి నేను తయారు చేసిన పాటు. ఇది కూడా నేను తయారు చేశానండి చిన్నగా. ఈ తొట్టి కూడా నేను తయారు చేశాను, సిమెంట్తో తయారు చేసిన తొట్టె.
దీన్ని ఇలా ఇంట్లో ఒక గంట ఉంటే ఇలా కట్టి మనీ ప్లాంట్ పైనుంచి వస్తున్న మనీ ప్లాంట్ని ఇలా దీనికి సెట్ చేసి ఇలా డెకరేట్ చేశాను. చూసారా ఎలా ఉన్నాయండి నా ఐడియాస్, నా క్రియేటివిటీ. నాకు తోచిన విధంగా నేను చేశాను. ఇవి మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి అందరికీ. బాయ్.